మీరా విషయంలో బాగా ఆలోచించి వసుంధర వీళ్ళని కొట్టో, తిట్టో బలవంతంగా ఇంట్లోంచి పంపించాలంటే పంపించలేకపోతున్నాము. అందుకే ఎమోషనల్‌గా వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి ఇంట్లోంచి వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయేలాగా చేయాలనైతే వసుంధర అనుకుంటుంది. ఇక మీరా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆయన మనసులో నేను లేనని తెలిసిపోయింది. అందుకే శాశ్వతంగా ఈ ఇంట్లోంచి ఆయన మనసులోంచి ఏకంగా ఈ లోకం నుంచే తప్పుకుందామన్నట్టు మాట్లాడుతుంది వసుంధర మీరాతో. ఆ మాటతో షాక్ అయిపోతుంది. అలేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? ఆయన మనసులో మీరే ఉన్నారు అన్నట్టు మీరా చెప్తూ ఉంటుంది. ఇక కాస్త ఏడుపులు కూడా ఏడుస్తుంది వసుంధర. అయితే ఈ విషయం తెలుసుకున్న మళ్ళీ ఒక విషం బాటిల్ తీసుకొని వచ్చి, "ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నారు కదా! ఇదిగో తాగండి. మీకోసం నేను పెద్ద బహుమతి తెచ్చాను. ఆ విషాన్ని తాగి చచ్చిపోండి. మా అమ్మ ఎక్కడికి పోదు. మా అమ్మని పంపించడం కోసం మీరు ఈ విషం డ్రామా ఆడుతున్నారని నాకు తెలుసు. నేనుండంగా మా అమ్మని ఇంట్లోంచి పంపించలేరు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ వసుంధరతో. అయితే వసుంధరని బాగా గట్టిగానే ఇచ్చి పడేస్తూ ఉంటుంది మళ్ళీ. ఇక మాలిని ఉండి, "హద్దులు దాటి మాట్లాడుతున్నావు మళ్ళీ" అంటే, అప్పుడు శరత్ ఉండి, మళ్ళీ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నువ్వు కామ్‌గా ఉండు మాలిని, నువ్వేం దీనిలోకి రాకు. అసలు నిజాలనేవి బయట పడాల్సిందే ఇప్పుడు అన్నట్టు శరత్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. "ఇప్పుడు చెప్తున్నాను కదా! మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. మా నాన్న దగ్గరే ఉంటుంది. మీరు కావాల్సుంటే వెళ్ళండి" అన్నట్టు వసుంధరని ఎదురు తిరిగి మాట్లాడుతుంది. మళ్ళీ మాటలతో దిమ్మ తిరిగే షాక్‌లో ఉన్న వసుంధర ఒక్క మాట కూడా మాట్లాడదు. నేనేదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిపోయింది ఏంట్రా అన్నట్టు మౌనంగా నిల్చొని మళ్ళీ మాటలు, మీరా మాటలు, అందరి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయి ఉంటుంది వసుంధర.